నేను 6 గంటలు కష్టపడి వీడియో చేస్తే వ్యూస్ చూశాక ఇది పార్ట్ 4 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ స్కిన్నీ టు ఫిట్. ఈ రోజు వీడియోలో డైట్ లో ఏమేం చేస్తే పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుందో మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఎర్లీ లేవగానే వాటర్ తాగాలి, ఎస్పెషల్లీ హాట్ వాటర్ తాగాలి. ఇది హైడ్రేషన్, డైజెషన్ ఇంకా మెటబాలిజం బూస్టింగ్ ఉపయోగపడుతుంది. నెంబర్ 2, ఈట్ మోర్ ఎర్లీ ఇన్ ద డే రాదర్ దాన్ నైట్. ఎందుకంటే నైట్ ఎక్కువగా తింటే ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 3, ఈట్ 30 to 60 minutes బిఫోర్ వర్కౌట్. ఆ తిన్న దాంట్లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ ప్రోటీన్స్ అంటే ఆయిల్, బటర్, చీజ్ అనేవి అవాయిడ్ చేయండి, ఎందుకంటే బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 4, కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేయడానికి ఫైబర్ అనేది కంప్లీట్ చేయండి. నెంబర్ 5, సప్లిమెంట్స్ అనేవి మీరు తీసుకోకపోతే అట్లీస్ట్ 2.5 to 3 లీటర్ వాటర్ అనేది కంప్లీట్ చేస్తే చాలు. నెంబర్ 6, ఒకవేళ మీరు బల్కింగ్ లో ఉంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఎర్లీగా తినేయండి, ఎందుకంటే మిగతా రోజులో ఇంకా ఎక్కువ ఫుడ్ తినొచ్చు కాబట్టి. నెంబర్ 7, ఫాస్ట్ గా తినేయండి, ఎందుకంటే మీ బ్రెయిన్ కి అర్థమయ్యే లోపలే మీరు ఎక్కువ ఫుడ్ తినేయాలి. అందుకే ఫోన్ వాడి లేదా టీవీ చూసి తినకండి. నెంబర్ 8, మీకు ఏదైనా స్వీట్ గా తినాలనిపిస్తే అప్పుడు ఫ్రూట్స్ తినండి, బయట దొరికే స్వీట్స్ ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఫ్రూట్స్ లో షుగర్స్ అనేవి ఫైబర్ తో బ్లెండ్ అయి వస్తుంది. సో మీ బాడీలో షుగర్ అనేది సడన్ స్పైక్ రాకుండా స్లోగా కన్జ్యూమ్ అయ్యేలా చూసుకుంటుంది. నెంబర్ 9, పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది 30 to 60 minutes లోపలే తినేలా చూసుకోండి, లేదు అది మిస్ అయితే 2 hours లోపల కంప్లీట్ చేసినట్టు చూసుకోండి, ఎందుకంటే అది రికవరీకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 10, ప్రోటీన్ ఇంటేక్ అనేది మీ బాడీ వెయిట్ లో 1 kg కి 1.5 grams or 2 grams అనేది ఉండాలి. నెంబర్ 11, ఒక మీల్ కి 40 grams ఆఫ్ ప్రోటీన్ కన్నా ఎక్కువ తీసుకోకండి, తీసుకుంటే అది ఫ్యాట్ కింద స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా నెంబర్ 12, నిన్నటి వీడియోలో 200 లేదా 300 మాత్రమే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కి యాడ్ చేయమన్నా, ఎందుకు అంటే అది లీన్ బల్క్ కోసం. అది కాకుండా మీరు 700 to 800 క్యాలరీస్ యాడ్ చేస్తే అది డర్టీ బల్క్ అవుతుంది. ట్రస్ట్ మీ, అది వర్తే కాదు. ఆల్రెడీ మనం డైట్ ఎలా తయారు చేసుకోవాలో నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం, ఒకవేళ మీరు చూడకపోయింటే ఇప్పుడే వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియోలో వర్కౌట్స్ అనేవి ఎలా చేస్తే మసిల్ గ్రోత్ అనేది ఈజీగా అవుతుందో మాట్లాడుకుందాం. అంతవరకు